ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. బజరంగి భాయిజాన్ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ టైం కాదు, చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటే బజరంగి భాయిజాన్. అసలు సల్మాన్ ఖాన్ లాంటి హీరో ఇలాంటి క్యారెక్టర్ చేశాడు అంటేనే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ముందు సినిమాలు చూసామంటే అన్ని యాక్షన్ ఓరియంటెడ్. ఈ సినిమాలో మాత్రం సల్మాన్ ఖాన్ క్యారెక్టర్ లో సెట్ అయిపోయాడు అనమాట. ఎంతగా సెట్ అయిపోయాడంటే సల్మాన్ ఖాన్ ను ఇమిటేట్ చేసే అంతగా సెట్ అయిపోయాడు ఆ క్యారెక్టర్. ఇంకో విషయం ఏమంటే బజరంగి భాయిజాన్ అంటే ఏమైనా సోషియో ఫ్యాంటసీ సినిమా ఏమో అనే విధంగా చూశాను అనుకున్నాను. కానీ ఇది సోషియో ఫ్యాంటసీ సినిమా కాదు, ఇండియా పాకిస్తాన్ సంబంధించిన స్టోరీ. ఒక మూగ అమ్మాయి ఉంటుంది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మన విజయేంద్ర ప్రసాద్ గారు, బాహుబలి రాజమౌళి ఫాదర్ గారు ఈ సినిమా స్టోరీ రాశారు. మెయిన్ విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అంటే రాజమౌళి తీస్తేనే చూడబుద్ధి పుట్టే రేంజ్ లో తయారైందనమాట. సో ఆయన స్టోరీ హిందీలో సల్మాన్ ఖాన్ తీస్తున్నాడంటేనే ఒక క్యూరియాసిటీతో సినిమా చూడడం జరుగుతుంది. సినిమా చూసాము. సినిమా నాలెడ్జ్ ఉన్నోళ్లకు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి పాప ఎలా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తుంది అనేది గెస్ చేయొచ్చు. తర్వాత నుంచి సల్మాన్ ఖాన్ దగ్గరికి ఎలా వెళ్తుంది, సల్మాన్ ఖాన్ తో ఎలా ఉంటుంది ఇద్దరు కెమిస్ట్రీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టోరీ ఎక్కడ బోర్ కొట్టదు, స్టోరీ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. పాప మూగమ్మాయి మాట్లాడలేదు, సో ఆ అమ్మాయి తన వివరాలు ఎలా చెప్తుంది, సల్మాన్ ఖాన్ ఎలా కనుక్కుంటాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది అనమాట. కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, బాహుబలి తర్వాత ఏ సినిమా చూడాలో అర్థం కాని పరిస్థితి తయారైంది. సో అలాంటి టైంలో ఖచ్చితంగా ఈ సినిమా రావడం వల్ల చాలా రిలీఫ్. మొత్తానికి సినిమా సింప్లీ సూపర్, పేరు పెట్టేదానికి లేదు సినిమాకు. అసలు విజయేంద్ర ప్రసాద్ గారు ఎంత నీట్ గా రాశారంటే స్టోరీ అంత నీట్ గా ఉంది. ఎక్కడ స్టోరీ సైడ్ ట్రాక్ పోతుందా అనే విధంగా ఒక సీన్ వస్తుంది అనమాట, పెళ్లి సీన్. కానీ అక్కడ ఎక్కడ సైడ్ ట్రాక్ పోదు, మెయిన్ ట్రాక్ లేక వచ్చేసిన సినిమా. అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళడం చెప్పడం వర్ణనాతీతం అండి. సినిమా సూపర్ అండి. సినిమా ఎక్కడ బోరు కొట్టకుండా చాలా నీట్ గా మంచి మంచి లొకేషన్లలో చాలా సూపర్ గా ఉందండి. ఒక భయం ఉండేదండి బాహుబలి తర్వాత ఏ సినిమా నచ్చదని, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ భయం తగ్గింది. అందరూ పెద్ద పెద్ద యాక్టర్లు, మంచి యాక్టర్లు, ఇంకా యాక్టింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా బాగుంది అంతే. సినిమా బాగుంది. రంజాన్ టైంలో సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ చేస్తాడు అంతే. మైండ్ బ్లోయింగ్ అండి. సింప్లీ సూపర్ అండి. సల్లు బాయ్ జిందాబాద్.